రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే కొడుకు ప్రాణాలు వదిలిన వైనం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మానేరు వాగులో దూకాడు. కన్న తల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ కానిస్టేబుల్ ఆమె మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకమైన ఘటన తంగలపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక మంచికట్ల లలితకు ఆమె కుమారుడు అభిలాష్కు మధ్య మంచి అనుబంధం ఉండేది. భర్త 6 ఏళ్ల క్రితమే మరణించడంతో లలిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సిరిసిల్ల సమీపంలోని మానేరు వాగులో ఓ మహిళ మృతదేహం లభించింది. పోలీసులతో పాటు అక్కడికి వెళ్లిన అభిలాష్ అది తన తల్లి లలిత మృతదేహమేనని గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడున్న పోలీసులు స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా అదే వాగులో దూకేశాడు. అక్కడున్న వారికి ఎవరికీ ఈత రాకపోవడంతో అతడి ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఫలించలేకపోయింది.